శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరిగే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాజకీయ పలుకుబడి, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగులకు అభివృద్ధికరంగా ఉండడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే రవి 11వ స్థానంలోకి రావడం జరిగింది. ఆల్రెడీ శని భగవానుతో కలిసి సంచరించడం జరుగుతోంది. మేషరాశి వారికి రవి ఒక విధంగా మిత్రగ్రహం. అదే రాశిలో ఉచ్చ పొందడం వల్ల జాతకుడికి రవి ఎంత బలంగా ఉంటే మరి అతనికి ఆ నెలలో కానీ ఆ వారంలో కానీ అతని యొక్క పనులు అంత అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, టాలెంట్కి సంబంధించినవి కానీ, వృత్తి వ్యవహారాలన్నీ కూడా రవి యొక్క స్థితిని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి ఈ మేషరాశి వారికి. ఒక విధంగా మేషరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా, రాజకీయ రంగంలో రాణించాలన్నా కంపల్సరీగా రవి అనుగ్రహం ఉండాలి. రవికి దశమ భావానికి కనెక్షన్ ఉన్నప్పుడు జాతకుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని సునాయాసంగా పొందే అవకాశం ఉంది. లేదు, ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్నప్పుడు రాజకీయ రంగంలోనో ఏ నామినేటెడ్ పదవో ప్రభుత్వ కాంట్రాక్టర్ లాంటివి చేసుకుంటే అంటే ప్రభుత్వ ధనం తినిగే యోగం రవి వల్లే ఈ మేషరాశి వారికి రావడం జరుగుతుంటుంది. అటువంటి రవి ఇప్పుడు శని భగవానుతో కలిసి అంటే వృత్తికారకుడు శనితో కలిసి సంచరించడం వల్ల జాతకుడికి ప్రభుత్వ రంగ సంస్థలతో అనుకూలత, అలాగే ప్రభుత్వ పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభకరమైనటువంటి వార్తలు వినడం, అలాగే వ్యక్తిగతంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే రవి దేనికి కారకత్వం వహిస్తుంటాడు? ఆ కారకత్వానికి సంబంధించిన వాటిలో లాభం వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి కెమికల్సు, మెడిసిన్సు, అలాగే మిర్చి, దానికి సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఒక విధంగా రవి 11లో ఉన్నప్పుడు అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా జాతకుడికి మరి ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రభుత్వ పథకాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక ప్రభుత్వ పథకమో, ఏ పెన్షనో, లేదంటే ఏదైనా గృహమో ఇలాంటి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పెండింగ్ ఉంటే ఈ సమయంలో ప్రయత్నం చేస్తే 100% వచ్చే అవకాశం ఉంది. ఇక దశమ స్థానంలో కుజగ్రహం అత్యంత బలవంతుడై ఉంటాడు. కుజుడు దశమ స్థానంలో పైపెచ్చు ఇది పంచమహాపురుష యోగంలో రుచిక మహాపురుష యోగంలో జనరేట్ అయి ఉన్నాడు. ఇప్పుడు కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉండడం వల్ల 100% జాతకుడికి భూములు, స్థిరాస్తుల సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అలాగే అన్ని రకాల యూనిఫారం ధరించి ఉద్యోగం చేస్తున్న వారికి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి చాలా అనుకూలత ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి, ఒక హోదా, ఒక గౌరవం లాంటిది కూడా పెరిగే అవకాశం ఉంది. చాలా వరకు మరి ప్రమోషన్ లాంటివి ఏవైనా ఆగిపోయి ఉంటే ఈ సమయంలో రావడం కానీ, లేదంటే కొత్తగా పదవి లభించడం కానీ ఈ రాశి వారికి మరి అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలో దిగ్బలం ఉండడం వల్ల ఏదైనా కోర్టు సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు లాంటివి కానీ, రహస్యంగా ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రస్తుతం జాతకుడికి సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి శుక్రుడు కూడా రాష్ట్రాధిపతితో కలిసి దశమ స్థానంలో ఉండడం వల్ల పార్ట్నర్స్ మధ్య, వ్యాపార పార్ట్నర్స్ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏమైనా ఉంటే 100% తొలుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా ఒక మంచి సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. సో గురువు కూడా ఇప్పుడు భరణి నక్షత్రంలో ఉండడం వల్ల, గురువు కూడా శుక్ర ఫలితాలు ఇవ్వడం వల్ల, ముఖ్యంగా శుక్రుడు ఆర్థిక సంబంధించిన విషయాల్లో, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద వృత్తి స్థానం, లాభస్థానం మొత్తం ఒక 5 గ్రహాలు ఈ 2 స్థానాల్లోనే సంచరించడం వల్ల జాతకుడు ఏమాత్రం ప్రయత్నం చేసినా అతని ఆదాయ వనరులు పెరుగుతాయి, నూతన ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఇది ఒక మంచి సమయం.
సో ఏదైనా ఈ సమయంలో జాతకుడు ప్రయత్నం బట్టి ఖచ్చితమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక రాహుకేతువులు 6, 12 స్థానాల్లో ఉండడం వల్ల అనవసర వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల అక్కర్లేని ధనం అంతా ఖర్చు అవుతుంటుంది. ఎవరికో సహాయం చేద్దాం అనుకొని మీరు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఎంతవరకు డిజైరబుల్, ఎంతవరకు నమ్మకస్తుడు అన్న విషయాన్ని పరిశీలించి అతనికి ఆర్థిక పరంగా సహకరించడం కానీ, లేదంటే అతనితో ఏమైనా కలిసి వ్యవహారం చేద్దాం అనుకున్నాం 100% జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏదో ఆన్లైన్లో పరిచయమనో, ఫోన్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, యూట్యూబ్ ద్వారా పరిచయాన్ని నమ్మితే మాత్రం 100% ఎక్కువ శాతం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వారితో వ్యవహరించడం మట్టుకు జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా రాశి యందు సంచరిస్తున్నటువంటి మరి గురుగ్రహ ప్రభావం వల్ల జాతకుడు విచక్షణతో ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ వృషభ రాశి వారికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ వారంలో రవి చాలా అనుకూలమైన స్థితిలో ఉండడం జరిగింది. దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు సజావుగా సాగడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా ఉద్యోగ పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈ సమయంలో పరిష్కరించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా ప్రభుత్వ పదవో, నామినేటెడ్ పోస్టో, టెంపరీ పోస్ట్ గవర్నమెంట్లో కానీ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం. అంటే వృత్తికారకుడు శని, దశమ భావం కూడా వృత్తికి సంబంధించింది. అటువంటి దశమ భావం కారకుడితో రవి కనెక్ట్ అవ్వడం వల్ల ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే ఎవరి జన్మజాతకంలో రవికి దశమ భావంతో కనెక్షన్ ఉంటే 100% వారికి ఈ సమయంలో ఇటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే పనులు సంబంధించిన విషయంలో మాత్రం చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చతుర్థ భావానికి సంబంధించినటువంటి స్థిరాస్తి సంబంధించిన విషయాలు, కొనుగోలు అమ్మకాలు చేద్దాం అనుకున్నాం. అలాగే ఏదన్నా గృహంలో ఏదైనా కార్యక్రమాలు పనులు చేద్దాం అనుకున్నాం. అలాగే వాహనాలు సంబంధించిన ఏమైనా కొనుగోలు కానీ రిపేర్లు కానీ చేద్దామన్నా అవి సమయానికి జరగకుండా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఈ కారణం వల్ల వాటి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ పెట్టుకోవడం మంచిది. అయితే మీకు భాగ్యస్థానం కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ వారం అంతా కూడా. రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం అనేది ఒక విధంగా జాతకుడికి మరి చేసే ప్రయత్నాలు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలిసి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే ధనాధిపతితో కలిసి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. మీకు బ్యాంకుల ద్వారా కానీ, మీ యొక్క పెద్దవారి ద్వారా కానీ, లేదంటే మీ సంతానం యొక్క సహకారంతో కానీ ఆర్థికపరమైన సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనుకునే మీ ఆలోచన కూడా ఈ సమయంలో సరైన విధంగా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. మరి ఉన్నత విద్య అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకి ఈ సమయంలో మరి ఉన్నత విద్యా అవకాశాలు, అలాగే వాళ్ళ విద్యకి కావలసినటువంటి ధన సహకారం కూడా ఈ సమయంలో మీరు ప్రయత్నపూర్వకంగా చేయడం వల్ల వచ్చే అవకాశం ఉన్నది. సో ఏదన్నా మొత్తం మీద కుటుంబంలో శుభకార్యాలు జరపవలసిన ఏమైనా ఉంటే ఆ శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు చేసుకున్నా కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయాలు రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, ఈ రెండు కలిసి భాగ్యస్థానంలో ఉన్నాడు. సో అందువల్ల అంటే పెళ్లి విషయంలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పంచమ స్థానాధిపతి బుధుడు కూడా అక్కడ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకుంటున్నారో, పరస్పరం ప్రేమించుకొని కొంతకాలంగా వివాహం వాయిదా పడుతుందో వాళ్ళు ఈ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చి పెళ్ళి సంబంధించినటువంటి పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవడం కానీ, అది 10 మందికి వెల్లడి చేసి మీ యొక్క వివాహాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కానీ, మొత్తం మీద వివాహ విషయంలో క్లారిటీగా రావడం జరుగుతుంది.
సో ఈ కారణం వల్ల ఇది మంచి అవకాశం కాబట్టి ఇంకా డిలే చేసుకోకుండా పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వస్తే అది సక్సెస్ఫుల్గా పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకున్న వారికి 100% అనుకూలంగా ఉన్నది. బట్ ఇది మంచి అవకాశం. సో ఏదన్నా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటే చక్కగా ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ రాశి వారికి ఫలిస్తాయి. అంటే రాశి చక్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి 9 గ్రహాల్లో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి 5 గ్రహాలు ఈ మకర రాశి, కుంభరాశిలో ఉండటం జరిగింది. అంటే ఈ రాశి వారికి భాగ్యస్థానం, రాజ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అయ్యి అటు అదృష్ట యోగం, అటు ఉద్యోగపరమైన యోగం, అలాగే ధనయోగం కూడా ఏర్పడి జాతకుడు అన్ని విధాలా కూడా ఈ వారంలో అతను సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా రాహు ఆల్రెడీ 11వ స్థానంలో ఉంటూ మరి విదేశ మిత్రుల సహకారం, అలాగే సంఘంలో గౌరవనీయులైనటువంటి వ్యక్తుల సహకారం కూడా లభించే అవకాశం ఉంది. అలాగే మనకి ఇతర కమ్యూనిటీ మిత్రులు మీకు ఏదో విధంగా అభివృద్ధికరంగా, స్నేహపరంగా, మీకు ఆర్థిక పరంగా చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ చేసే ప్రయత్నంలో ఎవరు నిస్వార్థంగా చేసే అవకాశం లేదు. ఎంతో కొంత వాళ్ళు స్వార్థ ప్రయోజనాలను మిమ్మల్ని వాడుకొని మీకు టెంపరీగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయానికి జాగ్రత్తగా గమనించి మీరు తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. సరే, పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిది. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి గురు చాలా అనుకూలమైన స్థితిలో ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా భగవంతుని అనుగ్రహంతో 100% సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఈ వారంలో ఏదో ఒక శుభవార్త జాతకుడికి ఆనందాన్ని కలిగించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కుజుడు అష్టమ స్థాన సంచారం అన్నది ఈ జాతకుడికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం. శుక్రుడితో పాటు కుజుడు కూడా కలిసి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు స్త్రీలతో విభేదాలు రావడం జరిగే అవకాశం ఉంది. అది వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలైతే వారు ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. ఏదో విధంగా చిన్న చిన్న ప్రమాదాలు కానీ లేదంటే ఏదన్నా అస్వస్థతకి గురవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి కొద్ది జాగ్రత్త వహించడం మంచిది. అలాగే అతి వేగంగా వాహనాలు నడుపుతున్నవారు, ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్త వహించడం మంచిది. ఏదన్నా కుజుడు ఉచ్చులో అష్టమ స్థానంలో ఉండడం ఈ రాశి వారికి, అంటే రాశ్యాధిపతితో కూడా కలిసి ఉన్నాడు. సో దానివల్ల ఏంటో శరీరానికి ఏదో ఇబ్బంది కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి సాధారణంగా జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో ఇక 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం అన్నది కొంతవరకు జాతకుడు ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కానీ, ఒక ప్రశాంతమైనటువంటి వినోద క్షేత్రాన్ని కానీ దర్శించి సో అక్కడ స్టే చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి పరిసరాలని ఆస్వాదించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా మొత్తం మీద ప్రశాంత జీవితాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది కేతువు 4వ స్థానంలో ఉండడం వల్ల. అలాగే భూములకి సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధించిన లావాదేవీల్లో కొద్దిగా పరిశోధించి అంటే దానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో మరి రుణదాతలతో కానీ లేదంటే మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే దానికి సంబంధించిన విషయంలో, అంటే భూములకు సంబంధించిన లావాదేవీల విషయంలో కొద్దిపాటి చికాకులు, ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అంటే సమస్య సామరస్యంగా పరిష్కరించినప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు ఈ స్థిరాస్తుల మీద వచ్చే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో కొంత చిన్నగా పరిష్కరించుకుంటే సరిపోతే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో సంచరిస్తూ శని భగవాన్ని కలిసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ అయినా వృత్తిపరమైనటువంటి మార్పులు చేద్దాం అనుకున్న వారికి వృత్తిపరంగా అయినా మార్పులు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైనా పనులు జరగవలసి ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేదంటే ప్రభుత్వంలో ఏదైనా పర్మిట్ కోసమో ఏదైనా, అలాగే ఏదైనా గ్రాంట్ కోసం, ఏదైనా ప్రభుత్వ పథకం గురించో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ధనం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం అది ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేసుకోవచ్చు.
సో ఇది కూడా అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద రాహు దశమ స్థానంలో ఉండడం వలన ఏంటంటే సాధారణంగా ఈ రాశిలో ఈ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, టీవీలో ఎక్కువ యాంకరింగ్ చేస్తున్న వాళ్ళు, న్యూస్ రీడర్సు, అలాగే న్యూస్ ప్రింట్ పేపర్లో పనిచేస్తున్నవారు, రైటర్సు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క టాలెంట్కు తగిన విధంగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏమైనా ఇతర రాష్ట్రాల్లో కానీ, ఇతర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ పనిచేసే అవకాశాలు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అలాగే పరిశోధనలు చేస్తున్న వారికి, ఏదైనా రైటింగ్ పుస్తకాలు రాస్తున్న వారికి కూడా ఇది పరిశోధనా జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే లగ్నాధిపతిగా బుధుడు, ముఖ్యంగా బుధుడు అష్టమ స్థానంలో ఉన్నవారికి పరిశోధనా జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. నిరంతరం ఏదో కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఇది విద్యార్థులకైనా, పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకైనా నూతన పరిశోధనలు ఆవిష్కరించి కొత్త విషయాన్ని 10 మందికి తెలియజేయడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ మిథున రాశి, మిథున లగ్నం వారు ఏదైనా ఒక విషయాన్ని ప్రజెంట్ చేసినప్పుడు అది కాపీ కొట్టినట్టు కాకుండా చాలా కొత్తగా ఆలోచింపజేసే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏదన్నా గతంలో ఎవరన్నా పొరపాట్లు చేస్తున్నా, ఏదన్నా ఒక విషయాన్ని ప్రజెంట్ చేసినా దాన్ని ఇంకా టాలెంట్గా, ఇంకా కొత్తగా, ఇంకా సులువుగా దాన్ని తిరిగి ప్రజెంట్ చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నటువంటి మేధావితనం ఉంటుంది. ఇతరులకు సాధ్యం కాని పనులు కూడా వీళ్ళకి సాధ్యం అవుతూ ఉంటాయి. అందరూ మనకి మా వల్ల కాదని వదిలేస్తే దాన్ని వీరు సాల్వ్ చేసి మరి అది ప్రపంచానికో, అక్కడ ఉన్నటువంటి వారికో ఉపయోగపడే విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఏ సంస్థలో అయినా సరే ఈ విధంగా వీళ్ళు ఆ సంస్థని చక్కదిద్ది అక్కడ జరుగుతున్నటువంటి వర్క్ని చాలా సులభతరంగా చేసి తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఏ వృత్తిలో కూడా స్టెబిలిటీగా, స్థిరంగా ఉండలేకపోతుంటారు. అక్కడ అంటే వీళ్ళు ఆ సంస్థలో ఎంతవరకు చేయాలో ఆ పని పూర్తయిన తర్వాత ఇంకా అందులో వీళ్ళు ఉండే అవసరం అయితే ఉండదు కాబట్టి వీళ్ళు వేరే సంస్థలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగం మారినప్పుడే అభివృద్ధి, ప్రమోషను, జీతంలో పెరుగుదల వస్తుంది కాబట్టి సాధారణంగా నిరంతరం వీళ్ళు పరిశోధన చేస్తూ కొత్త విషయాలు కనుక్కొనే ఉంటారు. అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో ఏదన్నా మరి కొత్త విషయాన్ని కొత్త పరిశోధనని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ రాశివారు. బట్ ఏదైనా మరి గురువు లాభస్థానంలో ఉండడం వల్ల మీ కష్టానికి తగిన ఫలితాన్ని కూడా కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఒక విధంగా చూసినప్పుడు ఆకస్మిక ధనలాభం, ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం, అలాగే ఏమైనా దీర్ఘకాలికంగా ఏమైనా మీకు లాంగ్ టర్మ్ లోను లాంటిది ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే ధనాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభం, ప్రభుత్వం నుంచి సడన్గా మీకు ఏదైనా ఒక శుభవార్త లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో అయితే కుటుంబపరంగా చూసుకున్నప్పుడు ఈ కుటుంబ స్థానాధిపతి శనితో కలిసి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల నుంచి మీకు వ్యతిరేకత రావడం కానీ, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లోపం కానీ, అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు పెద్దవై అవి చాలా వరకు ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ వివాహ సంబంధించిన విషయాల్లో, కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే మరి ఈ ప్రభుత్వ సంస్థల వల్ల, లేదంటే న్యాయవాదులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి వల్ల అవచ్చు, లేదంటే పెద్ద మనుషుల ద్వారా అవచ్చు, అనుకోకుండా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సమాచారం కూడా రావచ్చు. సో ఈ కారణం వల్ల ఏదైనా జాతకుడు మనకి సంబంధం లేని విషయాలకి దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సంబంధించిన వరకు మరి ఈ కుటుంబ సభ్యులతో సావకాశంగా నెమ్మదిగా వ్యవహరించడమే మంచిది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ సడన్గా ఉద్యోగంలో మార్పు కానీ, సడన్గా ఏమైనా ఉద్యోగపరమైన సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉండదు. సో దీని అంతటికీ కాక మరి శని ప్లస్ రవిల కలయిక ఈ విధంగా మంచి చెడు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక సప్తమ స్థానంలో కూడా కుజగ్రహ సంచారం జరుగుతుంది. అంటే సాధారణంగా అందరికీ తెలుసు, సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు
మరి వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయని. అయితే కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు, పైపెచ్చి ఉచ్చులో సప్తంలో ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది. వాడు చాలా డిగ్నిఫైడ్గా అథారిటేటివ్గా ఉండే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ ఏమైందంటే బుధుడితో కలియడం వల్ల తృతీయ వ్యయాధిపతి, అంటే వ్యయాధిపత్యం ఉన్నటువంటి ఏ గ్రహానికైనా సెపరేటు ప్లానెట్ లక్షణాలు వస్తుంటాయి. ఆ వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా సప్తమ స్థానంలో సంచరించి ఈ కుజగ్రహంతో కలిసి ఉండడం వలన సాధారణంగా రెండు శత్రుగ్రహాలు ఏ భావంలో పడితే ఆ భావం 100% పాడవడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ విధంగా మరి భార్యాభర్తల మధ్య చిన్నవి పెద్దగా అవ్వటం, విభేదాలు రావడం జరిగే అవకాశం ఉంది. పైపెచ్చు శుక్రుడు, ఇది వివాహకారకుడు, భార్యాకారకుడు శుక్రుడు ఉండడం వల్ల మరి ఈ విధంగా మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మరి కొద్ది ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా వివాహాలు వాళ్ళ వైవాహిక జీవితంలో ఇబ్బందులు అవ్వచ్చు, అది మీ సిస్టర్స్ కావచ్చు, మీ పెద్దవాళ్ళు కావచ్చు. మొత్తం మీద ఏంటంటే కొన్ని కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులు కానీ, వ్యక్తిగతంగా మీరు కానీ. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించుకోవడం మంచిది. ఇక 9వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ప్లస్ రాహు 9వ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా జాతకుడికి దైవం మీద భక్తి తగ్గుతూ ఉంటుంది. ప్రతిరోజు తను దినచర్యగా చేస్తున్నటువంటి పూజా పునస్కార కార్యక్రమాలు కానీ, దేవాలయ దర్శనం కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏదో విధంగా ఆటంకం కలిగే అవకాశం ఉంది. అంటే జాతకుడు వ్యక్తిగతంగా ఏదో కారణాల వల్ల దాన్ని మానివేయవచ్చు, లేదంటే ఇంకో విధంగా ఏదన్నా జరగడం వల్ల కూడా ఇటువంటి పుణ్య కార్యక్రమాలు మానివేసే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో జాతకుడు మన సాంప్రదాయానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడం, అలాగే ముఖ్యంగా వివాహాలకు సంబంధించిన విషయంలో కొద్దిగా కాంట్రవర్సీ మ్యారేజ్కి సపోర్ట్ చేయడం కానీ, వ్యక్తిగతంగా జాతకుడు కూడా అలా కొద్దిగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ లాంటివి మొగ్గు చూపే సూచనలు కూడా ఉండే అవకాశం ఉంది ఈ శాపంలో. ఎందుకంటే ఇక్కడ అన్ని శుక్ర బుధ గ్రహాలు. సప్తమం అన్నది సాధారణంగా వివాహానికి సంబంధించినవి, వృత్తికి సంబంధించిన వ్యవహారాలు, కర్మకి సంబంధించిన వ్యవహారాలు తెలియజేస్తుంటాయి. సో ఈ కారణం వల్ల మరి కొంతవరకు ఈ వివాహ విషయాల్లోనూ సాంప్రదాయ విషయాల్లోనూ కొద్ది ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. దశమ స్థానంలో గురుగ్రహం సత్కర్మలు చేయడానికి అవకాశం ఇస్తుంది. కానీ రాహు మరి గురువు రాశిలో ఉండడం వలన, ఎందుకంటే మీనరాశిలో ఉన్నటువంటి రాహు ఎక్కువగా గురువు కూడా రాహు యొక్క ప్రభావానికి లోనవుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొద్దిగా ఈ దైనందినంగా జరిగే ఈ పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలకి కొద్దిపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ రాశివారు మరి ఈ వారంలో మాత్రం కొద్దిగా అక్కర్లేని విషయాలు కలగజేసుకోకుండా సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడుతూ మన పని మనం చేసుకుంటే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారంలో శత్రువులపై విజయం లభించే అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైన సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి విభేదాలు, చికాకులు ఎదురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి లగ్నాధిపతి, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి సప్తమ స్థానంలో సంచరిస్తూ శని భగవానుడితో కలిసి సంచరించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు తన వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకునే నిమిత్తం ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తులను కానీ, గురువులను కానీ, పెద్దలను కానీ కలుసుకునే అవకాశం ఉన్నది. అతని యొక్క పనుల్లో వేగం తగ్గుతూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా ఏదో కారణం వల్ల ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే కొంతమందికి ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందులు, అంటే అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక 6వ స్థానంలో కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కుజగ్రహంతో కలిసి 6వ స్థానంలో సంచరించడం వల్ల స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో, ఆర్థిక లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దగ్గర బంధువులతో విభేదాలు రావడం అవకాశం ఉన్నది. చాలా వరకు
ఈ విభేదాలకి ఆర్థికపరమైన సమస్యలు, స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. జాతకుడు కొంతవరకు ఈ సంబంధించిన విషయాల్లో రాజీ ధోరణిలోనే వెళ్ళడం మంచిది. 99% జాతకుడికి అనుకూలంగానే న్యాయం జరుగుతుంది, తన మాటే నెగ్గుతుంది. కానీ కొంతమంది మిత్రుల్ని, బంధువుల్ని ఈ వ్యవహారంలో దూరం చేసుకోవలసి ఉంటుంది. సో ఇక ఆర్థిక పరంగా కొంత నష్టాన్ని కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి, అంటే కుటుంబంలో ఉన్న స్త్రీలు అవ్వచ్చు, అలాగే అధికార హోదా ఉన్నటువంటి స్త్రీలు, అంటే ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. సో ఇవన్నీ కూడా జాతకుడు జాగ్రత్తగా ఫేస్ చేసుకోవడం మంచిది. అయితే యోగకారకుడు కుజుడు 6వ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి అంతిమ విజయం లభిస్తుంది. ఒక విధంగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ రాజకీయ రంగంలో పదవి కోసం కానీ, లేదంటే పార్టీ టిక్కెట్ కోసం కానీ పోరాడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా విజయం లభించే అవకాశం ఉండదు. సో ఏదైనా శ్రమాంతర విజయం కొంతమంది దూరం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వృత్తి వ్యవహారాల్లో చాలా స్లోగా వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. సో అష్టమంలో ఉన్నటువంటి రాహు కొంత మీ యొక్క విషయాల్లో కొంత దుష్ప్రచారం జరిగే అవకాశం ఉంది. గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావడం వల్ల మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేసే సూచనలు కూడా కనబడుతూ ఉంటాయి. అంటే ఏదో విధంగా మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది అందరికీ వర్తించదు, కానీ ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకో, లేదంటే ఏదైనా ప్రభుత్వ అధికారులకో ఈ విధమైన అపకీర్తి, ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది టెంపరీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాదాలకి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అంటే సాధారణంగా ఈ సింహరాశి వారికి వీళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళకి బాగా నమ్మకంగా ఉన్నవాళ్ళే వీళ్ళకి తెలియకుండానే ఇతరులకి మరి ఇబ్బంది పెడతా ఉంటారు అన్నమాట. అంటే ఏదన్నా వీళ్ళ మీద వ్యతిరేకంగా పిటిషన్లు పెట్టడం కానీ, వీళ్ళ యొక్క రహస్యాలు ఇతరులకి చేరవేయడం వల్ల కానీ, లేదంటే వీళ్ళు చేసినటువంటి బిజినెస్ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి కదా, ఇవన్నీ ఇతరులకి చేరవేస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు చివరి నిమిషంలో తను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే తనకు రావాల్సిన పదవి రాకపోవడం కానీ, తనకు వస్తుందనుకున్నటువంటి టెండర్ రాకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే 99% ఎక్కువ నమ్మక ద్రోహం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ సింహరాశి వారు ఎప్పుడన్నా సరే వాళ్ళు ఏదన్నా కార్యక్రమం ఇలాంటివి చేస్తున్నప్పుడు, ఒక పదవి కోసమో, ఒక కాంట్రాక్ట్ కోసమో, ఒక ఉద్యోగం కోసమో ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా రహస్యంగా ప్రయత్నం చేయాలి తప్ప, మనవాడే కదా అంటే ఖచ్చితంగా వాడి వల్ల ఇబ్బంది ఉంటుంది. అంటే ఎక్కువగా ఈర్ష్యపడే వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ముఖ్య కారణం ఏంటంటే జాతకానికి సింహరాశి వారికి షష్ఠ సప్తమాధిపతిగా ఉన్నటువంటి వాడు శనిగ్రహం అవుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల అంటే సేవకుల వల్ల ఇబ్బంది ఉంటుంది జాతకుడికి. అలాగే చాలా వరకు వ్యాపార పార్ట్నర్స్ అవ్వచ్చు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, అలాగే మీ దగ్గర పని చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు. సో వీళ్ళ వల్ల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నిరంతరం అప్రమత్తంగా ఈ జాతకుడు వ్యవహరిస్తూ ఉండాలి. రహస్యాల్ని దాచుకోకుండా. అంటే కొంత సందర్భాల్లో మరి అష్టమంలో రాహు ఉండడం వల్ల ప్రతి వ్యక్తికి ఏదో బలహీనతలు ఉంటాయి, ఏదో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఇంకోటో చేస్తుంటారు. అంటే చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే కొంతమందికి ఏదో చిన్న మిస్టేక్ కూడా దాన్ని పెద్దగా ప్రచారం చేసి జాతకుడిని అన్పాపులర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ కారణం వల్ల మరి ఎవరైతే మరి పబ్లిక్ లైఫ్లో ఉందామనుకుంటున్నారో, రాజకీయ రంగంలో రాణిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మరి కొంతవరకు సొంత అవసరాల్ని, ఆలోచనల్ని, కోరికలను కూడా చంపుకొని జాగ్రత్త. అంటే సింహరాశి, సింహలగ్నం వారికి ఉన్నదే కుటుంబం కోసం, మిగతా వారి కోసం వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క సుఖాన్ని కూడా త్యాగం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎన్ని ఉన్నా కూడా ఇతరులకి అనుభవిస్తారు తప్ప వీళ్ళు అనుభవించలేకపోతుంటారు. సో ఏదైనా ఈ కారణం వల్ల జాతకులు మరి ఈ ప్రస్తుత సమయంలో వివాదాలకి జోలికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతో కలుపుకొని పోవడం అన్నది ఉత్తమమైన పద్ధతి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా కన్యా రాశి వారికి మరి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి యోగంతో ఈ వారం ప్రారంభం అవడం జరుగుతుంది. ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తూ అష్టమాధిపతి కుజుడితో కలిసి ఉండడం జరుగుతుంది. ఒక విధంగా ఇది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకోని లాభాన్ని,
స్థిరాస్తులు, భూములు మొదలగు విషయాల్లో ఆదాయం రావడం, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ధనం కూడా అనవసర ఖర్చులు, అక్కర్లేని వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకుడికి ధనయోగం అన్నది ఇంపార్టెంట్ కాబట్టి ఈ వార ప్రారంభంలో ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. దశమ స్థానాధిపతి ఈ బుధుడు మరి 5వ స్థానంలో రావడం ఒక విధంగా వృత్తిపరమైన చేంజ్. అయితే ముఖ్యంగా కుజుడితో కలిసి ఉండడం వలన అంటే ఏదన్నా సరే ఒక దశమాధిపతి అష్టమాధిపతి కలిస్తే వృత్తిలో చేంజు, ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం పోగొట్టుకోవడం, ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళటం, వేరే ప్రాంతంకి మారడం, అంటే ఇష్టం లేకుండా కొన్ని కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేయవలసి ఉంటుంది. లేదంటే ఉద్యోగపరంగా అవమానాలు, ఇటువంటి ఇబ్బందులన్నీ ఈ రాశి వారికి ప్రస్తుతం వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళ యొక్క తెలివితేటలతో, చాకచక్యంతో ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా పరిష్కరించుకొని అది వీళ్ళకి అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి చికాకులు, చిన్న చిన్న మిస్టేక్స్ వృత్తిపరంగా వచ్చినా అవి అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ప్రస్తుతం గోచార రీత్యా ఈ రాశి వారికి ఉండడం జరిగింది. ఇక మరీ ముఖ్యంగా రవి 6వ స్థానంలో సంచరిస్తూ ఒక విపరీత రాజయోగం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి షష్టాధిపతితో కలిసి ఉండడం కూడా మరి కొంతవరకు ఏంటంటే వృత్తిలో సక్సెస్ వచ్చినప్పటికీ కూడా పై అధికారులతో విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ చివరికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు చేసిందే కరెక్ట్ అని ఒప్పుకొని మీ మాటే అక్కడ నెగ్గే అవకాశం ఉంది. టెంపరీగా ఇబ్బంది పడతారు, కానీ దాని తర్వాత మీరే సక్సెస్గా మీదే కరెక్ట్ అని విజయం సాధించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ 6వ స్థానంలో ఈ శని భగవానుడు మీకు అనుకూల స్థితి, రవి కూడా అక్కడికి రావడం వల్ల ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ప్రభుత్వ పరంగా కొంత అనుకూలత ఏర్పడుతుంది. అయితే ముందుగా విభేదాలు వచ్చి దాని తర్వాత అనుకూలించే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా వ్యవహరించుకుంటే సరిపోతుంది. సో ఏదైనా మొత్తం మీద ఏంటంటే ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం వల్ల ఏంటంటే మీకు మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడు ఈ రాష్ట్రాధిపతి ధనాధిపతి కలిసి ఉండడం, లేదంటే రాష్ట్రాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉండడం, ఈ రెండు కూడా ఈ శుక్ర బుధుల కలయిక మంచి స్థితి ఇస్తుంది. అయితే కుజుడు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా శ్రమాంతర విజయం మాట, 2-3 సార్లు ప్రయత్నం చేసే తప్ప ఆ పని అవ్వడం జరగదు. కానీ ఇది కొద్ది క్రియేటివిటీగా, ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, రచనా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక మంచి అవకాశాలు, వాళ్ళ యొక్క టాలెంట్ని రుజువు చేసుకునే సమయం కూడా ఈ సమయంలో రావడం జరిగింది. మొత్తం మీద మరి ఎక్కువ గ్రహాలు శని యొక్క రాశుల్లో ఉండడం వల్ల మరి మిథున రాశి వారికి ఈ కన్యా రాశి వారికి బుధుడు అధిపతి, అటువంటి బుధుడికి శత్రు మిత్రగ్రహం శని భగవానుడు కాబట్టి మొత్తం మీద 5 గ్రహాలు ఈ శని సంబంధించిన రాశిలో ఉండడం వల్ల, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలే వస్తాయి. కానీ సమాంతర విజయం ఏది సునాయాసంగా రాదు. శని రాశిలో ఏ గ్రహం ఉన్నా తన ఫలితం మాత్రం కంపల్సరిగా కొంత ఇబ్బంది తర్వాత మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా రావడం మాత్రం పక్కాగా రావడం జరుగుతుంది. అయితే ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇంతవరకు అనుకూలంగానే ఉంది. మరి సప్తమంలో ఉన్నటువంటి రాహు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు అష్టమంలో ఉండడం, ఇవన్నీ కూడా కొద్దిగా వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని సంబంధాలు, పెళ్లి సంబంధాలు లాంటివి కొద్దిగా అనుకూలంగా దగ్గరగా వచ్చి ఏదో కారణం వల్ల వాయిదా పడడం జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే నిశ్చయమైనటువంటి వివాహాలు కూడా ఏదో రకంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే మరి రాశి యందు ఉన్నటువంటి కేతువు కూడా మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ప్రతి విషయాన్ని కూడా 4-5 రకాలుగా ఆలోచించి తర్జన భర్జన చేసి ప్రతిదానికి ఏదో ఒక వంక పెడుతూ వచ్చిన అవకాశాలను కూడా పాడు చేసుకోవడం అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మంచి అవకాశాలు వచ్చినప్పుడు, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒక అనుభవజ్ఞుని సలహా తీసుకొని పాటించడం మంచిది. సో ఏదైనా మొత్తం మీద ఈ గ్రహాలన్నీ కూడా కొంతవరకు
ఒక గురువు తప్ప రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల ఈ కన్యా రాశి వారికి చాలా వరకు ఈ వారం శ్రమాంతర విజయాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే గురువు యొక్క అనుగ్రహంతో, దైవ బలంతో ప్రతి సమస్య కూడా చివరికి పరిష్కారమై శుభం కార్డు పడే అవకాశం ఉంది. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. తులారాశి వారికి రాస్యాధిపతి శుక్రుడు ప్రస్తుతం చతుర్థ కేంద్రంలో కుజగ్రహంతో కలిసి సంచరించడం జరిగింది. అంటే రాస్యాధిపతి సప్తమాధిపతి కలిసి చతుర్థ క్షేత్రంలో సంచరించడం అన్నది ఒక విధంగా ఈ తులారాశి వారికి పార్ట్నర్స్ లేదా అభిమానులు ప్రోత్సాహంతో ఒక కొత్త ప్రాజెక్ట్ని, అంటే ఒక గృహ నిర్మాణం కానీ, ఒక స్థలాన్ని కొనడం కానీ, లేదా కొత్తగా ఒక సినిమాయో టీవీ సీరియల్లో ఏదో ప్రారంభించడం కానీ, లేదంటే ఒక ఫ్యాక్టరీ స్థాపించడం కానీ, ఏదైనా ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఈ వారంలో చేపట్టే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా చాలా విపరీతంగా ప్రజాదరణ పొందే అవకాశం ఉన్నది. అలాగే మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు సప్తమాధిపతి ఉచ్చలో ఉండడం, ఇది 100% ఈ తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామికి ఉన్నతమైన హోదా, వృత్తిలో అభివృద్ధి ఏర్పడే అవకాశం ఉంది. అదే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలైతే వ్యక్తిగతంగా వాళ్ళకి ఉన్నతి పదవి, వివాహ ప్రయత్నాలు ఫలించడం, అలాగే సొంత గృహం లాంటిది ఏర్పరచుకోవడం, లేదా కనీసం వాహనమైనా ఏర్పరచుకునే అవకాశం ఈ వారం అద్భుతమైనటువంటి యోగాన్ని ఈ తులారాశి వారికి ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద అంటే ఈ గురు భగవానుడు భరణి నక్షత్రంలో సంచరించడం కూడా ఒక విధంగా ఈ రాశి వారికి గురువు యొక్క బలం పెరిగినట్టే. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేపట్టినా, ఏ కార్యక్రమం తలపెట్టినా గురువు యొక్క అనుగ్రహం, అంటే ఖచ్చితంగా దత్తాత్రేయుడి అనుగ్రహంతో విజయవంతంగా వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో సెలబ్రిటీసు, సినిమా రంగం, టీవీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ రాశిలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఎక్కువగా మరి సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు కూడా ఈ రాశిలో ఉంటూ, బట్ ఈ రాశిలో ఉన్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సాధారణంగా వాళ్ళకి వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందుతూ 10 మందికి కూడా ఉపాధి కల్పించాలి, వారు సంపాదించినటువంటి ధనాన్ని 10 మందికి వినియోగించాలి అన్నటువంటి సదృదయంతో చాలామందిని చేరదీసి వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఉంటారు. ఏదో ఒక సంస్థని స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించడం కానీ, 10 మందికి సేవ చేయడం కానీ, లాభాపేక్ష లేకుండా చేసే కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. అటువంటి అద్భుతమైనటువంటి పుణ్య కార్యక్రమం ఈ వారంలో తలపెట్టే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఈ రాశివారు ఈ వారంలో చేపట్టడం జరుగుతుంది. మరి పంచమ స్థానంలో లాభాధిపతి, ఈ రాశికి బాధకుడు అయినటువంటి రవి పంచమ స్థానంలో సంచరిస్తూ శని భగవానుడితో కలిసి ఉన్నాడు. ఇది వృత్తి వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితం వచ్చినప్పటికి కూడా ప్రేమ వ్యవహారాల్లో కొంత డిసప్పాయింట్మెంట్ రావడం కానీ, వివాహాలు వాయిదా పడడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే స్పెక్యులేషన్ లాంటివి చేస్తున్న వాళ్ళు, జోదాలు, పందాలు మొదలగు వాటిలో పాల్గొనేవారు, ఈజీ మనీ కోసం తాపత్రయపడేవారు ఖచ్చితంగా జాగ్రత్త పడవలసి ఉంటుంది. లేని పక్షంలో కొంతవరకు నష్టాన్ని చవి చూడవలసి ఉంటుంది. కాబట్టి అటువంటి ఈజీ మనీ కోసం ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళే ఆలోచన మానుకోవడం మంచిది. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం, గుప్తంగా దాన ధర్మాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే సమీపంలో ఉన్నటువంటి ఆశ్రమంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, ఏదైనా రిసార్ట్స్లో కానీ ఏదో అక్కడ ప్రశాంతంగా గడిపే సూచనలు కూడా రావడం జరిగింది. ఒక ఆధ్యాత్మిక గురువుని కలుసుకొని వాళ్ళు సలహాలు, సందేహాలు, ఆలోచనలతో జీవితాన్ని కొత్తగా మార్చుకునే ప్రయత్నం కూడా ఈ రాశివారు చేసే అవకాశం ఉంది. ఓవరాల్గా మరి గ్రహాల పరిస్థితి అనుకూలంగా ఉంటే రాహు 6వ స్థానంలో ఉంటూ ఎంత గొప్ప శత్రువుతోనైనా విజయాన్ని సాధించడం, అంటే శత్రువులపై విజయం వస్తూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఆరోగ్యపరంగా మరి కొంతవరకు అజీర్ణపరమైన సమస్యలు,
గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఎప్పుడైతే ఆరోగ్యకారకుడు రవి శనిగ్రహంతో కలిసి ఉన్నాడు, పైపెచ్చి ఈ రాశి వారికి బాధకుడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే కొద్దిగా ఇటువంటివి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వేళకి భోజనం చేయడం, ఎక్కువగా శ్రమ పడకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువ రెస్ట్ తీసుకోవడం అనేది మంచిది. అది ఇది అందరికీ కాదు, కొద్దిగా వయసులో పెద్దబడిని ఉన్నవాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ రాశి వారికి సంపూర్ణంగా ఉండడం, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా మీకు సమీప బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ తెలుసున్న ద్వారా వచ్చే వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని మరి ఏదైనా ఒక క్లారిటీ తెచ్చుకుంటే ఈ వారం మంచిది. ఏదైనా ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు వివాహం సంబంధించిన విషయాల్లో గురుబలం ఈ తులారాశి వారికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దాని తర్వాత మళ్ళీ గురువు మారినప్పుడు అంత ఎక్కువ ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఏప్రిల్ నెలాఖరు లోపల ఈ వివాహ ప్రయత్నాలు చేసుకుని ఒక నిర్ణయానికి వస్తే మంచిది. వృశ్చిక రాశి వారికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఈ వారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంది. రాశ్యాధిపతి 3వ స్థానంలో సంచరిస్తూ అది మంచి ఉచ్చస్థాయిలో ఉన్నాడనమాట. సో ఆ కారణం వల్ల జాతకుడికి మిత్రుల సహకారం, అన్నదమ్ముల సహకారం ఏర్పడే అవకాశం ఉంది. బట్ వాళ్ళ సహకారం ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా తన యొక్క సామర్థ్యంతో ఎంత గొప్ప పనైనా సాధించే ఆత్మబలాన్ని, శారీరక శక్తిని కుజుని యొక్క అనుగ్రహంతో లభించడం జరుగుతుంది. సో అలాగే సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి ఉండడం అంటే భార్యాభర్తలు, లేదంటే వ్యాపార పార్ట్నర్సు, లేదంటే మిత్రులు, ఒకరికొకరు సంబంధం కలిగినటువంటి మిత్రులు కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం కలిసి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా వాళ్ళ అభివృద్ధి కొరకు, ఉద్యోగం కొరకు అవచ్చు, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం అవచ్చు, ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం, సక్సెస్ఫుల్గా తీసుకోవడం జరుగుతుంది. లేదా ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్నటువంటి విహార క్షేత్రానికో పుణ్యక్షేత్రానికో దర్శించి కొంతకాలం అన్యోన్యంగా మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం కూడా మరి ఈ రాశి వారికి ఖచ్చితంగా వాళ్ళు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని వారు ఎవరన్నా ఉంటే వివాహ విషయంలో ఒక నిర్ణయంకి రావడం కానీ, కాబోయే భాగస్వామితో కలిసి వారి యొక్క వివాహం గురించి చర్చించుకోవడం కానీ మొదలగు విషయాలు అనుకూలంగా ఉండడం జరిగింది. సో అలాగే దానికి మిత్రుల సహకారం కూడా లభిస్తుంది. అంటే బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల మొత్తం మీద మిత్రుల సహకారంతో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏదైనా సరే అమలు చేసుకోవడం జరుగుతుంది. చతుర్థ భావాధిపతిగా ఉన్నటువంటి రవి 4వ స్థానంలో అర్ధాష్టమ శనితో ఉన్నటువంటి రవితో కలిసి ఉండడం జరిగింది. వృత్తిలో అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. సో అలాగే కొంతవరకు వృత్తిలో మార్చే ప్రయత్నాలు కానీ, ఉన్నదాన్ని విడిచిపెట్టి వేరే దాన్ని వెళ్ళే ప్రయత్నం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే మీకు ఏదైనా వారసత్వంగా పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలోకి మీరు ప్రవేశించడం కానీ, లేదంటే వాళ్ళ ద్వారా వచ్చే పదవి మీరు పొందడం కానీ పొందే అవకాశం ఉంది. అంటే కొంతమంది ఇదే టైంలో వ్యాపార రంగంలో కానీ, వాళ్ళ నాన్నగారు కన్స్ట్రక్షను వ్యాపారమో లేదంటే ఇంకోటో చేస్తుంటే అదే వ్యవహారంలోకి ప్రవేశించే సూచనలు ఈ వారం ఈ రాశి వారికి ఉండే అవకాశం ఉంది. అంటే వారసత్వంగా వచ్చే పదవి లేదంటే ఆస్తి ఈ సమయంలో వచ్చే సూచనలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే అతిగా ఆశపడి షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లోనూ స్పెక్యులేషను, ఈజీ మనీ, జోదం, పేకాట సంబంధించిన విషయాలకి చాలా దూరంగా ఉండడం మంచిది. అంటే చాలామంది వృశ్చిక రాశి జాతకులు బయటికి చాలా మంచిగా తెలివితేటలుగా కనబడుతూ జాగ్రత్తగా ఉన్నట్టే అంతరంగంగా ఏదో ఒక బలహీనతకి లోనై సో ఈ విధంగా మరి కొంతవరకు ఏదో ఒక వ్యసనాన్ని, అది సరదాగా కావచ్చు, చాలామందికి ఈ మధ్యకాలంలో
అతిగా ధనం రావడం వల్ల ఏంటంటే కాలక్షేపం కోసం ఈ ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగ్లో ఆడటం జరుగుతూ ఉంటుంది. అంటే పోతే పోయింది ఏముంది, ఈజీగానే మనీ వస్తుంది కదా అని అనుకొని ఈ విధంగా చాలామంది దీనికి అలవాటు పడడం జరుగుతుంది. సో ఈ తెలుసో తెలియకో ఈ విధంగా చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే 100% దానివల్ల నష్టమే తప్ప లాభం అయితే ఉండదు. కాబట్టి సాధ్యమైనంతగా వాటికి దూరంగా ఉండండి. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో అయితే దగ్గర బంధువులతో విరోధం వచ్చే అవకాశం ఉంది. సో అది ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు విభేదాలు వచ్చి అవి పరస్పరం దీర్ఘకాలిక శత్రుత్వంగా మారే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో మరి బంధువులతో ఎటువంటి విరోధాలు విభేదాలు పెట్టుకోకుండా ఉండడం మంచిది. సో ఏదైనా ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల జాతకుడికి కష్టం కలిగించే వార్తలు, అంటే హృదయానికి ఇబ్బంది కలిగి బాధ కలిగించే వార్తలు వినవలసి ఉంటుంది. అంటే కొంతకాలంగా చాలా ఆత్మీయంగా ఉంటూ చాలా మీకు చేదోడు వాదోడుగా ఉన్నవాళ్ళు మీకు ఎదురు తిరిగి మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, మీ నుంచి దూరం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే పంచమంలో రాహు ఉన్నప్పుడు కూడా మీకు బాగా అత్యంత ఆత్మీయులు, ఇష్టమైన వాళ్ళు ఏదో కారణం వల్ల దూరం అయ్యే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కొద్దిగా హృదయానికి మనస్తాపం కలిగే సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ ఈ విధంగా ఉంటే లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు ఆధ్యాత్మికవేత్తలు కానీ, బాగా పలుకుబడిన వ్యక్తులు, బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు లాంటి వాళ్ళు మీకు మంచి సలహా ఇచ్చి మీ జీవిత అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. అలాగే మీకు ఆర్థిక పరంగా మీ తల్లి తరపు బంధువుల్లో పెద్దవారు ఎవరన్నా వృద్ధులు, తాతగారు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి అటు మంచి సలహాలు, అలాగే ఆర్థిక పరంగా సహకారం కూడా అందే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి దైవ గ్రహ అనుగ్రహం పుష్కలంగా ఈ వారం అంతా ఉంటుంది. కాబట్టి చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆశిస్తూ ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. చాలా వరకు ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ధనస్థానంలో 3 గ్రహాల సంచారం, ముఖ్యంగా లాభాధిపతి ధనస్థానం, షష్టాధిపతి ధనస్థానం. అంటే రుణాల ద్వారా, స్నేహితుల ద్వారా, స్త్రీల ద్వారా, మీకన్నా పెద్దవారి ద్వారా, అంటే మీ కన్నా ముందు పుట్టిన వారి ద్వారా ఆర్థికపరమైన సహకారం అందిస్తారు. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక ఎంటర్టైన్మెంటు, వినోద కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ఫంక్షను మీ కుటుంబంలో ఈ వారంలో జరిగే సూచనలు ఉన్నాయి. లేదంటే మీరన్నా ఏదన్నా ఒక వేడుకలోనో, ఒక ఫంక్షన్లోనో, ఒక వివాహ వేడుకలోనో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మరి విలువైన ఆభరణాలు సేకరించడం, మంచి వస్త్రాలు ధరించడం, మరి ఏదైనా కొద్దిగా దగ్గర ఉన్నటువంటి బంధువుల ఇంటికి వెళ్ళడం కూడా జరిగే సూచనలు ఉంటాయి. అలాగే మరి బుధుడు కూడా ధనస్థానం, సప్తమ దశమాధిపతి ధనస్థానంలో ఉంటే జీవిత భాగస్వామి యొక్క సహకారం లభిస్తుంది. అనుకోకుండా ఆదాయం పెరగడం వల్ల మీ జీవిత భాగస్వామి మీకు విలువైన కానుకలు, బహుమతులు ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక కుజుడు ఉచ్చస్థానంలో ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఆర్థిక సంబంధించిన విషయాల్లో చర్చ కలుగుతుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక 2 శత్రుగ్రహాలు ఒక భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ఫలితాలు కొంత కాంట్రవర్సీ ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ బుధుడు, శుక్రుడు ఒక వర్గం, కుజుడు ఒక వర్గం. సో ఈ కారణం వల్ల కుటుంబంలో మనస్పర్ధలు, మాట పెరిగే అవకాశం ఉంది. ధనం కూడా చాలా విచ్చలవిడిగా మంచినీళ్ళ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంటే జరుగుతూనే ఉంటుంది, కానీ చికాకు పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. సో ఇది పక్కన పెడితే తృతీయ స్థానంలో రవిగ్రహ సంచారం శనితో కలిసి, అంటే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, ప్రభుత్వం ద్వారా జరగవలసిన కార్యక్రమాలు సకాలంలో జరగడం, అలాగే ప్రభుత్వ పదవి కోసం ఏదైనా నామినేషన్ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కంపల్సరీగా ఈ సమయంలో కొంత ఫైలు ముందుకెళ్ళి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. సో ఏదైనా మొత్తం 5 గ్రహాలు కూడా ఈ శని సంబంధించిన రాశుల్లో ఉండడం వల్ల ఫలితం అయితే 100% జరుగుతాయి, కానీ ప్రతి కార్యక్రమం ఆలస్యం అవుతూ ఉంటుంది.
ఇక గురువు బలం చక్కగా 100% ఉంది. గురువు భరణి నక్షత్రంలో సంచరిస్తూ శుక్రుడు ధనస్థానంలో ఉండడం అంటే ఎక్కువగా ధనం, రుణం ఎక్కువగా దీని చుట్టూ తిరుగుతుంటుంది ఈ వారం అంతా. అలాగే పిల్లల యొక్క అభివృద్ధి, వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానీ, వాళ్ళ వివాహాలు సెటిల్ అవ్వడం కానీ, కొన్ని సంతానం విషయంలో శుభవార్తలు 100% వింటారు. అలాగే ముఖ్యంగా శుక్రగ్రహ బలం ఈ వారం అంతా అనుకూలంగా ఉండడం వల్ల స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా స్త్రీల ద్వారా మీకు ఆర్థిక సహకారం కానీ, కుటుంబ శ్రేయస్సు కోసం మీకు సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇంతవరకు ఓకే. దశమ స్థానంలో కేతువు వృత్తి మీద అంత శ్రద్ధ పెట్టనివ్వడం, ఉన్నటువంటి అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధ తగ్గి వేరే వాటి మీదకి ధ్యాస పెరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల అంటే వ్యాపారం కొంత సజావుగా సాగకపోవడం కానీ, ఉద్యోగపరంగా శ్రద్ధ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృత్తిపరంగా శ్రద్ధ పెట్టడం మంచిది. మీ యొక్క సొంత వ్యవహారాలు, వృత్తి సంబంధించిన వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు ఇతరులకి అప్పచెప్పకుండా మీకు మీరే దగ్గరుండి చేసుకోవడమే ఉత్తమమైన పద్ధతి తప్ప స్వభావసిద్ధంగా ధనుసు రాశి వారికి అలవాటుగా ఉన్నటువంటి ఇతరుల్ని ఆశ్రయించడం, ఇతరుల మీద భారం పెట్టడం, ఇతరులకు సహకరించడం లాంటి కార్యక్రమాలు పక్కన పెట్టి సొంతంగా ఈ వారం మీరు కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వృత్తి వ్యవహారాల్లో మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది ఈ వారంలో. ఇక 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం కొంతవరకు స్థిరాస్తి సంబంధించింది, భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా తర్జన భర్జనలు జరుగుతుంది. ఏదైనా మంచి గృహం కొనుక్కుందామా, లేదంటే ఒక వాహనం కొందామా, లేదంటే ఉన్న గృహాన్ని బాగా రిపేర్ చేయిందామా అంటే ఇన్వెస్ట్మెంటు గృహం మీద కానీ స్థిరాస్తుల మీద కానీ పెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి. సాధ్యమైనంత వరకు ఒక పెద్ద బడ్జెట్తో కూడుకున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలాగే మీ ఆర్థిక వనరులు చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవడం మంచిది. చాలా వరకు ఏంటంటే తక్కువ సోర్స్ ఉండి ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటే అది మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతానికైతే శని యొక్క ఫలితం బాగుంది, కానీ మరి త్వరలో మారుతున్నటువంటి ఈ అర్ధాష్టమ శని వచ్చే టైంలో ఈలోగా ఏంటంటే కొన్ని పెట్టుబడులు మధ్యలో ఆగిపోవడం కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెడితే ఇబ్బంది పడడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా పూర్తయ్యే వ్యవహారాలు అంటే ఏదైనా ఒక సంవత్సరంలో పూర్తయ్యే వ్యవహారం అంటే బిజినెస్సా, లేదా ఒక వ్యవసాయమా, లేదంటే ఒక గృహ నిర్మాణమా, ఒక అపార్ట్మెంట్ కట్టుకోవడమా, లేదంటే ఎవరితోన్నా కలిసి ఒక సంవత్సరం కాలం పాటు ఏదైనా బిజినెస్ లాంటివి చేయడం అన్నది ఆలోచించినప్పుడు తొందరగా పూర్తయ్యే వ్యవహారాలు చేసుకుంటే మంచిది. 2-3 సంవత్సరాలు పట్టే కార్యక్రమాలు అయితే మాత్రం ఖచ్చితంగా డ్రాప్ అవ్వడం మంచిది. సో ఏదైనా ఈ రాశి వారికి మరి ఈ వారం ఆర్థిక వనరులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దాని సద్వినియోగం కరెక్ట్గా చేసుకుంటే దాన్ని ఇంకా ఆ వనరులు పెరిగే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మకర రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధైర్య యోగం ఏర్పడింది. రాశి యందే కుజుడు రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల జాతకుడు విశేషమైనటువంటి ధైర్యంతో ఎంత గొప్పవారినైనా సాహసంతో ఎదిరించడం, భూములు స్థిరాస్తులు కలిసి రావడం, అధికార హోదా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కుజుడు రాశిలో బలవంతుడు అవడం వల్ల ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి చాలా చాకచక్యంగా, చాలా సులువుగా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశం అటు ఉంటుంది. ముఖ్యంగా క్రీడారంగం వారికి, ఎవరైతే దేహ దారుఢ్యం కోసం బాడీ బిల్డింగ్ లాంటివి చేస్తూ మరి 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నారో వారు కూడా చాలా క్రమశిక్షణతో అతి తొందరగా మీ యొక్క గమ్యాన్ని చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధన సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. స్థిరాస్తులు, భూములు విలువ పెరగడం వల్ల వాటి మీద ఆదాయం లభిస్తుంది. అంటే చతుర్థ భావాధిపతి రాశి యందు ఉండడం వల్ల స్వయం కృషితో స్థిరాస్తి సంపాదించే ప్రయత్నం చేస్తారు. అలాగే తల్లి తరపు బంధువులు మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. లాభాధిపతి కుజుడు ఉండడం వల్ల కంప్లీట్గా ఆదాయం పెరుగుతుంది. అంటే కుజుడు కారకత్వాలైనటువంటి భూములు, అన్నదమ్ములు వీటి ద్వారా ఆదాయం లభిస్తుంది. సో ఇది పక్కన పెడితే మరి శుక్ర బుధులు కూడా రాశి అందే సంచరిస్తున్నారు. శుక్రుడు రాశి యందు సంచరించడం వల్ల జాతకుడికి సౌకర్యాలు పెరుగుతాయి, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతాడు. స్త్రీలకి విలువైన ఆభరణాలు, బంగారు నగలు లాంటివి సమకూర్చుకుంటారు. ఎక్కువగా వివాహ వేడుకల్లోనూ అలాగే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది.
సో అలాగే మనీ కూడా కొంత ఎక్కువగానే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో బుధుడు రావడం వల్ల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యా అవకాశాలు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. సో అలాగే వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళు కొత్తగా ఇంప్రూవ్ చేస్తే వ్యాపారం గురించి కానీ దానికి అనువిధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అంటే కొత్త ఆదాయానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడ వరకు అనుకూలంగానే ఉంది. మరి ముఖ్యంగా కుటుంబ స్థానంలో 2 శత్రుగ్రహాల సంచరించడం వల్ల ఆల్రెడీ శని అక్కడ ఉన్నాడు, అష్టమాధిపతి రవి అవడం కుటుంబ విచ్ఛిన్నానికి కారణమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో ఒకరు వేరే కాపురం కానీ లేదంటే వారికి వేరే ఉద్యోగం రావడం వల్ల వేరే దేశమో వేరే ప్రాంతం వెళ్ళడం జరిగే అవకాశం ఉంది. అంటే కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబం స్ప్లిట్ అయ్యే సూచనలు ఉంటాయి. అది మంచిగాను చెడుగాను మిగతా జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద కుటుంబ సమస్యలు, కుటుంబ విభేదాలు, అలాగే ధనం వల్ల కూడా చికాకులు. అష్టమాధిపతి రవి ధనస్థానంలోకి రావడం వల్ల కొంత ధనం మీ కుటుంబానికి రావడం జరుగుతుంది. అంటే పెద్దవారి ద్వారానో, ఒక ఇన్సూరెన్స్ ద్వారానో, ఏదైనా పెద్దగా స్థిరాస్తి అమ్మడం వల్ల కొద్దిగా అధిక మొత్తంలో ధనం మీ కుటుంబానికి రావడం వల్ల అది పంచుకునే విషయంలో కానీ వేరే మొత్తం మీద ఈ కుటుంబ కలహాలకి ధనం, స్థిరాస్తి కారణమవుతుంది. అది కుటుంబ సభ్యుల మధ్య కొంత దూరాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఎప్పుడైనా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దీన్ని కూడా అలాగే తీసుకొని సామరస్యంగా, అంటే ఏదన్నా మకర రాశి వారు చాలా ప్రాక్టికల్ ఇలాంటి ఎన్నో ఎదురు దెబ్బలు చూసుంటారు కాబట్టి ఇది వాళ్ళ జీవితంలో ఇది ఒక అనుభవం. సో మొత్తం మీద ఎక్కువ గ్రహాలు శని యొక్క రాశుల్లో ఉండడం వల్ల ప్రతి పని ఏదో విధంగా ఆలస్యం అవుతుంటుంది. మరి గురువు కూడా 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. వ్యయాధిపతి 4వ స్థానంలో భరణి నక్షత్రం మీద సంచరిస్తూ ఈ రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు. అంటే వ్యయాధిపతి 4లో ఉన్నప్పుడు స్థిరాస్తి అమ్మడం కానీ లేదంటే ఇల్లు మారడం కానీ, కొత్త ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ, ఏదో కుటుంబం నుంచి వేరే కుటుంబానికి వెళ్ళడం కానీ, మొత్తం మీద స్త్రీలకు వివాహం జరగవచ్చు. లేదంటే మీ కుటుంబం నుంచి మీరే వేరే గృహం కట్టుకొని మీరైనా వెళ్ళొచ్చు. మొత్తం మీద ఏంటంటే కొన్ని మంచి కార్యక్రమాల ద్వారా మీరు ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఇండికేట్ చేస్తుంది. అదే విద్యార్థులైతే హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, వేరే వాళ్ళ ఇంట్లో ఏదో పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవడం కానీ, వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ సభ్యులు దూరం, ఒకరికొకరు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇక భాగ్యస్థానంలో కేతువు కొద్దిగా దైవభక్తి ఉన్న వాళ్ళకి, ప్రశాంతంగా జీవితం గడుపుదాం అనుకున్న వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో కానీ ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ ఒక ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయడం, అక్కడ కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని జ్ఞానోదయం లాంటివి జరిగే అవకాశం ఉంది. సాధారణంగా శని వర్గ రాశుల వారికి వివాహ జీవితం, సంసారం మీద కన్నా ఎక్కువ వైరాగ్యం, సన్యాసం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో అటువంటి కలిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సో అది ఒక ఇండికేషన్ మాత్రమే. మిగతా యోగాల జాతకంలో ఉంటే అవి జరిగే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం, మరి ఆల్రెడీ జన్మశని నడుస్తుంది, అక్కడ రవి భగవానుడు కూడా చేరాడు. సో ఇది ఇంకా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. శని చంద్రగ్రహం మీద సంచరిస్తుండడం అన్నది మీకు జన్మశని అని అనుకుంటారు. అంటే ఈ సమయంలో అంటే చంద్రుడికి శనికి కనెక్షన్ ఏర్పడినప్పుడు తల్లిగారి యొక్క ఆరోగ్యంలో ఇబ్బంది కలగడం కానీ, వారికి సహజంగా ఏదో ఒక ఇబ్బందులో, స్ట్రగుల్స్, చికాకులో ఏర్పడడం జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు రవి కూడా ఈ శని భగవానుతో వచ్చి కలగడం వల్ల తండ్రి గారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఉద్యోగపరంగా తండ్రి గారికి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, ఏదైనా అనారోగ్య సమస్యలు కలగడం కానీ, ఏదో ఒక చికాకులో ఇబ్బందులు కలగడం కానీ రావచ్చు. లేదా మీకు తండ్రి గారితో విభేదాలు కూడా రావచ్చు. సో అలాగే రవి భగవానుడు పుత్రకారకుడు కూడా కాబట్టి మీ పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో ఆటంకాలు ఏర్పడడం, వారి యొక్క ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు, పర్సనల్ విషయాల్లో చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద తండ్రి గారి విషయంలోనూ అలాగే పిల్లల యొక్క విషయంలోనూ కొద్దిగా అసంతృప్తి, కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవడం, దానివల్ల మీరు మానసిక అశాంతకో మనస్తాపానికో గురవడం జరుగుతూ ఉంటుంది.
సో ఇది ఇక్కడ ఉంటే 12వ స్థానం అన్నది ఏంటంటే వ్యయస్థానం, ఖర్చులు. అక్కడ ఏ గ్రహం వచ్చినా దానికి సంబంధించిన కారకత్వాలు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. సో బుధుడు అక్కడ రావడం వల్ల వ్యాపార అవసరాల కోసం పెట్టుబడి పెట్టడం, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంపార్టెంట్ విషయాలు పెట్టుబడి పెట్టడం, ముఖ్యంగా విద్యార్థుల యొక్క చదువు, రుణాలు తీర్చే ప్రయత్నం చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. అంటే తృతీయాధిపతిగా 12వ స్థానంలో ఉండడం వల్ల అన్నదమ్ముల వల్ల, స్నేహితుల వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, ప్రయాణాల వల్ల, అంటే ఏదైనా ప్రయాణం చేసినప్పుడు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటాయి. కొంతమంది వాహనాలు రిపేర్ వస్తుంటుంది, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. అంటే ప్రయాణాల వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. ఇతరులు చేసిన పొరపాట్లకు మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇక దశమ స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు. అంటే వ్యాపార రీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ, లేదంటే వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదంటే ఉద్యోగం మారవలసి రావడం కానీ, లేదంటే ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కానీ, లేదంటే టోటల్ వ్యాపారం వైండప్ చేసి వ్యాపారాన్ని క్లోజ్ చేయడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. అంటే మొత్తం మీద 3 గ్రహాలు పరస్పరం శత్రుగ్రహాలు అవ్వడం వల్ల జాతకుడికి కొంతవరకు నష్టమే తప్ప లాభం అయితే ఉండదు. శుక్రుడు కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ మరి చతుర్థ భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు. అంటే చతుర్థం అధిపతి వ్యయంలోకి వచ్చినప్పుడు సాధారణంగా స్థిరాస్తులు కానీ, వాహనాలు కానీ, విలువైన వస్తువులు కానీ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అమ్ముతూ ఉంటారు, కొంతమంది వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు, లేదంటే కొంత ఆస్తి పంపకాల వల్ల కొంత వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఇల్లు గృహం లాంటివి పోవడం కానీ జరుగుతుంటాయి. అలాగే భాగ్యాధిపతి వ్యయం అంటే పుణ్య కార్యక్రమాలకు వాటికో ధనం ఖర్చు పెడుతుంటారు. మొత్తం మీద జాతకుడు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే శుక్రుడు 12లో ఉండడం వల్ల కొద్దిగా స్త్రీల వల్ల కూడా చికాకులు, దాంపత్య సౌఖ్యానికి దూరంగా ఉండవలసి రావడం, ఏదో విధంగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. టోటల్గా అంటే ఏదన్నా ఒక నెల, ఒక సంవత్సరం ఆ ఫలితం బాగుండాలంటే ఆ వారంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి మీ యొక్క జన్మరాశి నుంచి 6, 8, 12 స్థానాల్లో ఖాళీగా ఉంటే 100% మీకు ఆ వారం ఖచ్చితంగా బాగున్నట్టు చెప్పచ్చు. ఈ భావాల్లో ఎన్ని ఎక్కువ గ్రహాలు ఉంటాయి మీరు అంత ఇబ్బందిని, నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు 3 గ్రహాలు 12వ స్థానంలో ఉండడం, అందులో కుజుడు పాపగ్రహం, ఈ రాశి వారికి శత్రుగ్రహం. అలాగే కుటుంబ స్థానంలో రాహు, అది ఒక విరోధ గ్రహం. అంటే ఒక విధంగా కుటుంబ స్థానానికి రాహు ఉండడం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఈ 2 పాపగ్రహాల మధ్య రాశి మకర రాశి నిలబడి ఉంది. అక్కడ ఒక శత్రుగ్రహం అందువలన జాతకుడు చాలా వరకు స్ట్రగుల్ ఏర్పడే అవకాశం ఉంది. అంటే వెనక్కి వెళ్తే నొయ్య, ముందుకెళ్తే గొయ్యలా ఉంటుంది. పైపెచ్చు రాశి అందే శత్రుగ్రహం ఉండడం వల్ల అసలు గృహంలో ఉండడమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితి, చాలా ఆర్థికపరమైన ఒత్తిడి, కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడి, అంత అసహనంగా మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో జాతకుడు కంపల్సరిగా ఏదైనా కొంతకాలం పాటు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రశాంతమైన జీవితం గడపడం కానీ, లేదంటే ఎక్కువ సమయం ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో, ఒక దేవాలయంలోనో, లేదా వాడికి మనశ్శాంతి ఇచ్చే ప్లేస్లోనో కాలక్షేపం చేయడం మంచిది. ఎంత తక్కువ ఇంట్లో ఉండి ఈ కుటుంబ విషయాల కోసం ఆలోచించకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటాడు తప్ప ఈ కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు ఇవన్నీ ఆలోచిస్తే ఖచ్చితంగా స్ట్రగులు, మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక వారం రోజులు ప్రశాంతంగా ఎక్కడన్నా గడిపితే ప్రతి సమస్య కూడా ఏది పర్మనెంట్గా ఉండదు. సుఖమైన, నష్టమైన, లాభమైన టెంపరీగా ఉంటుంది తప్ప ఏది కూడా పర్మనెంట్ కాదు. కాబట్టి జాతకుడు ఈ సమయాన్ని కొద్ది జాగ్రత్తగా దైవం మీద భారం వేసి శివారాధన చేసుకుంటూ కాలాన్ని వెచ్చిస్తే అన్ని సమస్యలు ఆటోమేటిక్గా 3వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహంతో, పెద్దవారి సహకారంతో, దైవ సహకారంతో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. సో ఈ గ్రహాలన్నీ కూడా మీనరాశి చుట్టూనే కేంద్రీకృతం అవడం జరిగింది. ఒక విధంగా ధనస్థానంలో గురువు, లాభస్థానంలో 3 గ్రహాలు. ఇది అద్భుతమైనటువంటి ఆర్థిక, ధన, రాజయోగాలు ఇచ్చే ప్రభావం ఈ రాశి వారి మీద ఉన్నది. అంటే 3 గ్రహాలు లాభస్థానంలో ఉండడం ఒక విధంగా మల్టిపుల్ ఇన్కమ్ జాతకుడికి రావడం జరుగుతుంటుంది.
అలాగే గురువు ఆల్రెడీ ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల శుభకార్యాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా గురువు ప్రభావం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, జ్యోతిష్కులకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. అలాగే కుటుంబ సంబంధించిన విషయాల్లో అంటే కుటుంబంలో శుభకార్యాలు, దైవ సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గృహం ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా కనబడుతుంటుంది. ఇక లాభస్థానంలో 3 గ్రహాలు, ముఖ్యంగా కుజుడు ధన భాగ్యాధిపతి లాభస్థానంలో ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కంపల్సరిగా కుటుంబ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగతంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది, భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం కలుగుతుంది, అన్నదమ్ములు స్నేహితులు సహకరిస్తారు. మొత్తం మీద ఏంటంటే ఈ కుజుడు కారకత్వాలైనటువంటి గవర్నమెంట్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. అలాగే శుక్రుడు మరి తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం, స్త్రీల వల్ల సహకారం, శుభవార్తలు వినడం. ఇది ముఖ్యంగా స్త్రీలకైతే ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు, చతుర్థాధిపతి లాభస్థితి, భూములు స్థిరాస్తుల వల్ల, విద్యా సంబంధించిన విషయాల వల్ల ఆర్థిక పరంగా బాగుంటుంది, విద్యార్థులకి ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఇంకా సప్తమాధిపతి లాభస్థితి, జీవిత భాగస్వామి యొక్క సహకారం. మొత్తం మీద ఈ 3 అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద గురువు అంటే ధన అంటే జాతకుడికి ధనాన్ని ఇచ్చే స్థానాలు ఎక్కువగా 2 కదా, ధనస్థానం, లాభస్థానం. ఈ 2 మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారం అంతా కూడా పుష్కలంగా ఆదాయం వస్తుంది. ఇక్కడ వరకు ఓకే. రవి శని 12వ స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు కానీ హాస్పిటలైజేషన్ అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే శని కుటుంబంలో పెద్దవారికి చెప్తుంటుంది, బాగా వృద్ధులు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు. రవి అంటే తండ్రి గారికి చెప్తూ ఉంటుంది, తండ్రి గారికి కానీ ఇంకా వేరే ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ అవ్వడం, వైద్యుల్ని సంప్రదించడం, దానికోసం రకరకాల ఖర్చులు ఉంటాయి. అలాగే ప్రభుత్వానికి వారికి చెల్లించవలసినటువంటి జిఎస్టీ లాంటి ట్యాక్సులు, మెడిసిన్స్ ఖర్చులు, అలాగే మీ మీద ఆధారపడే వారి సంఖ్య కూడా పెరుగుతుంది అన్నమాట. అంటే వ్యయం అన్నది ఖర్చు, మీ మీద డిపెండెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీ మీద కొందరు ఇతరులు ఆధారపడటం వల్ల మీకు అదనపు బడ్డెను కూడా మీరు మోయవలసి ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే ఆర్థికపరమైన స్ట్రెస్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాలు ఇలాగా జరగవచ్చు, లేదంటే వ్యక్తిగతంగా జాతకుడు ఇతరుల మీద ఆధారపడవచ్చు. ఇది కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. సో ఏదేమైనా మొత్తం మీద బడ్డెన్గా ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్న రాశి యందు ఉన్నటువంటి రాహు మాత్రం జాతకుడిని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏదో ఒక వ్యసనం వైపు, ఏదో ఒక అనాలోచిత చర్యలు, రకరకాల ఆలోచనలు, ఏదో ఈజీ గేమ్స్, లేదంటే ఏదైనా వినోద కార్యక్రమాల్లో, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో చిన్న చిన్న కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో పాల్గొనడం, వ్యసనాల మీద, జూదం మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఏంటంటే రాహు ఎప్పుడు కూడా సింగిల్గా కాదు కానీ ఏదైనా స్నేహితుల ప్రభావం వల్ల, ఏదో మీడియా ప్రభావం వల్ల ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి వాటిలో కలకుండా అటువంటి మిత్రులకు దూరంగా ఉంచడం, అటువంటి ఏదో సినిమాలు కానీ టీవీలు కానీ అటువంటి చూడకుండా జాగ్రత్తగా భగవంతుని మీద ప్రశాంతం వాతావరణంలో భగవంతుని మీద ధ్యాస పెట్టి మనసు డైవర్ట్ అవ్వకుండా పెట్టుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా జాతకుడికి బాగా అనుకూలించుతున్నాయి. కాబట్టి జాతకుడు సజావుగా హ్యాపీగా అటు ఆరోగ్యపరంగా గాను, అటు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా చక్కగాను జరిగే అవకాశం ఉంటుంది. ఏమాత్రం తప్పుదారి పట్టినా, ఏమాత్రం వక్ర ఆలోచనలు వచ్చినా, అటు వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని రాహులు, శని ప్లస్ రవి విజృంభించి రాశిలో ఉన్నటువంటి రాహు మీద ప్రభావం చూపించడం వల్ల అనవసర వ్యసనాలు, అనవసర వాళ్ళతో పరిచయాలు ఇవన్నీ పెరిగి అటు ఆరోగ్యాన్ని, అటు ఆర్థికాన్ని, ధనాన్ని కూడా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే ఒక విధంగా ఈ గురుచండాల యోగం యాక్టివేట్ అవుతుందన్నమాట ఈ మీనరాశి వారికి. అంటే రాశ్యాధిపతి గురువు రాహు కలటం వల్ల ఈ విధమైన ఆలోచనలు వచ్చే అవకాశం ఉన్నది. సో అందరికీ వచ్చే అవకాశం లేదు కానీ మొత్తం మీద అవకాశం ఉన్నది కాబట్టి ఒక సూచన. వేరే విధంగా ఉన్నవాళ్ళు కొత్త కొత్త పరిశోధనలు చేయొచ్చు. ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, రచనా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎడ్యుకేషన్, మెడికల్ రంగంలో వాళ్ళకి చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు, పరిశోధన చేస్తూ ఉంటారు. అది ఆ యాంగిల్. అంటే రాహు ఎప్పుడు ముసుగేస్తూ ఉంటాడు అన్నమాట. ప్రతిదానికి కూడా
బయటకు ఒక విధంగా లోన ఒక విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అంటే సాధారణంగా రాహు ప్రభావం ఉంటే తొందరగా ఏదో ఒక బలహీనతకి లోనవడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయడమే చాలా కష్టం. ఒకసారి చిన్న మిస్టేక్ చేసి అలవాటు పడితే అదే కంటిన్యూ అవుతుంటుంది ఈ మీనరాశి వారికి. ఏ మొగమాటం వల్ల వేరే కారణం వల్ల వాటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే మిగతా గ్రహాల అనుకూలతో స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గోచార ఫలితాలు మనం చెప్తున్నప్పుడు చాలామందికి కొన్ని అనుకూలంగాను కొన్ని ప్రతికూలంగాను ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా ఈ గోచారం జాతకంలో జరుగుతున్నటువంటి దశలు జాతకుని యొక్క జన్మ జాతకం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అప్పుడు జరుగుతున్నటువంటి దశలను బట్టి జీవితం నడుస్తుంటుంది. అంటే గోచారం ఏం చేస్తుందంటే జాతకంలో ఉన్న ఫలితాలు ఈ గోచారంలో వచ్చే స్థానం వచ్చినప్పుడు అవి ఫలితం రావడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ సప్తమ స్థానంలో గురువు వస్తే వివాహం జరుగుతుందని చెప్తాం. అలాంటప్పుడు మరి 12 రాశుల్లో ఒక రాశి వారికి కంప్లీట్గా వివాహం జరగాలి కదా, అలా జరిగే అవకాశం ఉండదు. అంటే జాతక చక్రంలో వివాహం యోగ్యత ఉండి ఆ వివాహం జరిగే దశ నడుస్తున్నప్పుడు గోచారంలో మరి రవిగ్రహం ఏ సంవత్సరంలో వివాహం జరుగుద్ది అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. అలాగే రవిగ్రహం సూర్యభగవానుడు ఏ నెలలో వివాహం జరుగుతుంది అని చెప్తుంది. అలాగే చంద్రుడు ఏ రోజులో 2-3 రోజులు అటు ఇటుగా పలానా రోజులో జరిగే అవకాశం ఉందని చెప్తూ ఉంటుంది. ఆఖరికి లగ్నం కూడా పలానా లగ్నంలో రాత్రి పగల జరుగుద్దని కూలంకషంగా పర్ఫెక్ట్గా చెప్పడానికి ఈ గోచార ఫలితాలు దానికి అనుకూలిస్తాయి. అసలు జన్మజాతకంలోనే ఈ వివాహ యోగ్యత లేనప్పుడు, ఆ వివాహ యోగ్యత దశ రానప్పుడు గురువు వచ్చినా లాభం లేదు, చంద్రుడు వచ్చినా పనిచేయదు. కాబట్టి ఇంపార్టెంట్గా జాతకం ఇంపార్టెంటు. జాతక ఫలితాలు తెలుసుకొని జాతకంలో ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని గోచారం అన్నది ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి జాతకంలో చెడు ఉన్నంత మాత్రాన దాన్ని అనుభవించక్కర్లేదు. మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దానికోసం ఎదురు చూడడం కూడా అది జరిగే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా దానికి ఏదన్నా మనకి ఏలినాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ గురువు నడుస్తున్నాడు, అష్టమ శని నడుస్తుంది, ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి దైవాన్ని ప్రార్థించుకోవడం, దానికి సంబంధించినటువంటి దానాలు చేసుకోవడం, అటువంటి వాటికి దూరంగా ఉండడం. అలాగే మంచి జరిగినా కూడా అదేమీ వచ్చి మన మీద అయితే పడిపోదు. దానికి తగ్గ ప్రయత్నం చేసుకోవడం, దానికి అనుకూలంగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఫలితం వస్తుంది. మనకి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఒక విద్యార్థికి. వాడు ఇంట్లో పడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. ఖచ్చితంగా వాడు దానికి తగ్గ ట్రైనింగ్ అవుతూ వాకింగు, రన్నింగు, ఫిజికల్ ఫిట్నెస్ చేసుకుంటూ దాని ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఆ పోస్ట్కి రెడీగా ఉంటే 100% వాడి పోస్ట్ వస్తుంది. పరిచయం ఏమీ చేయకుండా ఏ ప్రయత్నం లేకుండా మాత్రం ఏ సర్వీసు రాదు, ఏ ఉద్యోగం కూడా రాదు. అందుకని ప్రయత్నం ఇంపార్టెంటు. కేవలం జాతకం దాన్ని సహకరిస్తుంది. అసలు జాతకంలో ఉద్యోగం లేదన్నా కూడా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా జన్మ జాతకం ప్రయత్నం ఇంపార్టెంట్. బట్ అన్ని చర్యలకి కూడా ప్రతి మానవుడు ఖచ్చితంగా మరి సూర్యభగవాన్ని ఆరాధించడం, ఇంకా కొద్దిగా ఓపిక ఉన్నవాడు నవగ్రహాలను ఆరాధించడం, ప్రతిరోజు కూడా వాడు గృహంలో అనుకూలిస్తే గృహంలో పూజ చేసుకోవడం, గృహంలో అనుకూలంగా లేనివాడు ఏదో ఒక టెంపుల్లో వెళ్ళి పూజ చేసుకోవడం అన్నది అనుకూలమైన పద్ధతి. ఈ విధంగా దైవం మీద భారం వేస్తే, దైవాన్ని గట్టిగా నమ్మితే ఈ నవగ్రహాలన్నీ కూడా దైవ అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంటుంది. స్వస్తి.